నెల్లూరు జిల్లా కావలి ఇందిరమ్మ కాలనీలో మహిళల ఆగ్రహం. మున్సిపల్ కమిషనర్ వైసీపీ నాయకులను అడ్డుకుంటున్న మహిళ. తుఫాన్ తీవ్రతకు 3 రోజులుగా మోకాళ్ళొత్తి నీళ్లలో ఇందిరమ్మ కాలనీ, దివ్యాంగుల కాలనీ వాసులు. కమిషనర్ మరియు స్థానిక వార్డు ఇన్ఛార్జ్ వైసీపీ నాయకులను నిలదీసిన స్థానిక మహిళలు. విద్యుత్, తాగునీరు, రోడ్లు లేక అవస్థలు పడుతుంటే పట్టించుకోరా అంటూ మున్సిపల్ శ్రావణ్ కుమార్ ను నిలదీసిన స్థానికులు. మహిళలకు సమాధానం చెప్పలేక ఉక్కిరి బిక్కిరి అయిన కమిషనర్ శ్రావణ్ కుమార్. మనకి రాసేది తీసుకోవడం చనిపోవడం రోజు పనులు చేస్తున్నారు సార్. టౌన్లో అద్దెలు కట్టలేక సిమెంట్ రోడ్ పడిపోయాయి సార్. ఆయన పట్టుకుంటే పందులు చాలా ఎక్కువ, మొత్తం పందులు ఉంటాయి. కొద్దిసేపు అయితే అంతా లేదు సార్. ఇక్కడ కాదు, ఇక్కడ పైన ఏరియాలో 10 లక్షలు పెట్టైనా కోర్టుకు వెళ్తారు. అదే చెప్తున్నా, కాల్చిపడాడు మొత్తం. ఆ మట్టి తోలింది రోడ్డు బిల్డింగ్ పక్క నుంచి ఎంత బాగా కొట్టుకుంటారా సార్. బిల్డింగ్ పక్కన రోడ్డు కదా, ఈ బిల్డింగ్ పక్కన రోడ్డు ఉంది. మొక్కలకి మాకు 3 రోజుల నుంచి నువ్వు వానొస్తుంది, సంబాలు పడిపోయినాయి, చెట్లు పడిపోయినాయి, పాములు వస్తున్నాయి ఇళ్లలోకి. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మేము వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఆడికి రోడ్లు చూస్తే ఇంతలోతో నీళ్లు ఉన్నాయి. పిలకాయలు తిరగడానికి ఇబ్బందిగా ఉంది, బళ్ళు మీదానికి ఇబ్బందిగా ఉంది. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు ఏదైనా న్యాయం చేయండి. మాకు 6వ నెంబర్ వార్డు ఇందిరమ్మ కాలనీ సార్. ఇక్కడ కరెంట్ స్తంభాలు లేవు, ఏం లేవు. నీళ్లు వచ్చి ఆగిపోతుండయి. పెద్ద మనుషులేమో నడవలేకపోతున్నారు. ఈడ పిల్లలు గిల్లలు జాస్తి ఉన్నారు. ఈడ ఇంతసేపు పందిలు, కుక్కలు, పావులు జాస్తి అయిపోయినాయి. ఈరోజు కమిషనర్ సార్ వచ్చి పోయినారు. మాకు ఏదో ఒకటి చేయండి సార్. ఈడ కాలువలు లేవు, స్తంభాలు లేవు, ఏం లేవు. మేము ఎట్ట బతకాల? వచ్చి పలకరించడానికి కూడా ఎవరు రావటంలే మాకు. అసలు కాలనీ అంటేనే పట్టించుకోవటంలే. రేపు మీరు వచ్చి ఏం అడుగుతారు, మేము ఏం వేయాలా మీకు? మీరు ఏదో ఒకటి చేస్తే కదా మాకు కూడా చేసుకుంటారని ఉండేది. అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. అసలు అంత కరోనా వచ్చినా ఎప్పుడైనా మీరు ఒకసారైనా వచ్చారా? అదేమంటే మేము వచ్చేటప్పుడు మీరు నిద్రపోతున్నారు అన్నారు. ఒకసారి వచ్చి అడిగితే అట్లా చెప్తే ఇంకోసారి మీ ఇంటికి వచ్చి ఎట్ట అడగాల సార్? 6వ నెంబర్ వార్డు ఇందిరమ్మ కాలనీ సార్. ఇక్కడ కరెంట్ స్తంభాలు లేవు, ఏం లేవు. నీళ్లు వచ్చి ఆగిపోతుండయి. పెద్ద మనుషులేమో నడవలేకపోతున్నారు. ఈడ పిల్లలు గిల్లలు జాస్తి ఉన్నారు. ఈడ ఇంతసేపు పందిలు, కుక్కలు, పావులు జాస్తి అయిపోయినాయి. ఈరోజు కమిషనర్ సార్ వచ్చి పోయినారు. మాకు ఏదో ఒకటి చేయండి సార్. ఈడ కాలువలు లేవు, స్తంభాలు లేవు, ఏం లేవు. మేము ఎట్ట బతకాల? వచ్చి పలకరించడానికి కూడా ఎవరు రావటంలే మాకు. అసలు కాలనీ అంటేనే పట్టించుకోవటంలే. రేపు మీరు వచ్చి ఏం అడుగుతారు, మేము ఏం వేయాలా మీకు? మీరు ఏదో ఒకటి చేస్తే కదా మాకు కూడా చేసుకుంటారని ఉండేది. అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. అసలు అంత కరోనా వచ్చినా ఎప్పుడైనా మీరు ఒకసారైనా వచ్చారా? అదేమంటే మేము వచ్చేటప్పుడు మీరు నిద్రపోతున్నారు అన్నారు. ఒకసారి వచ్చి అడిగితే అట్లా చెప్తే ఇంకోసారి మీ ఇంటికి వచ్చి ఎట్ట అడగాల సార్?
చెప్పు నీ బాధ. చెప్పేది ఏముంది, రోడ్లు తెంగుతాయి నాయన, నీళ్లకు బాధ, నీళ్ళంటే కూడా ట్యాంక్ వచ్చి పోతుంది సార్. రోడ్లు మాత్రం నడిచేదే, కాళ్ళు చూడు ఎక్కడ ఉన్నాయి, మా కాళ్ళు చూడండి, చీకట్లో లైట్ రావటం లేవు. మేము ఎంత చేసినా కానీ ఇక మాకు చీకట్లో నడవాలంటే భయం అవుతుంది, పావులకి అని అయ్యని అని. మాకు రోడ్లు ఎన్నిసార్లు చెప్పుకున్నాం, ఇగో వద్దనే చేస్తున్నాయి అంటున్నారే కానీ ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. మాది ముసునూరు ఇందిరమ్మ కాలనీ అండి. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ కాపురం ఉంటున్నారు. ఇక్కడ కనీస సౌకర్యాలు అయినటువంటి రోడ్లు కానీ, కరెంటు కానీ, కాలువలు కానీ లేవు. ఈ 15 సంవత్సరాల నుంచి దారుణమైనటువంటి స్థితిలో ఇక్కడ బతుకుతూ ఉన్నారు. ఇందిరమ్మ కాలనీకి రావడానికి కనీసమైనటువంటి రోడ్డు కూడా లేదు. ఉన్న కొద్దిపాటి రోడ్డు కూడా గుంటలతోటి, బురదతోటి ఉంటుంది. ఎవరైనా సరే ఈ కాలం నుంచి బయటికి వెళ్ళాలనుకుంటే వాడికి నరకప్రాయం అవుతూ ఉంది. అందుకని మేము ఎన్నిసార్లు విన్నవించినప్పటికి కూడా ఎమ్మెల్యే కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఎవరు కూడా కనీసమైనటువంటి స్పందన చేయట్లేదు. 3 రోజులుగా పడుతున్నటువంటి వాహనాలతోటి వికలాంగుల కాలనీ మొత్తం కూడా జలమయం అయిపోయింది. అది సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడ కమిషనర్ వచ్చి మొత్తం గ్రావెల్తో రోడ్లు వేపిస్తామని చెప్పి ఏదేదో చెప్తా ఉన్నారు. మేము 15 సంవత్సరాలుగా ఇవి అందరిని అడుగుతూ ఉన్నాం. ఎవరు కూడా ఇప్పుడు చేస్తాం అంటున్నారు కానీ ఎప్పుడు చేసినటువంటి పాపాన్ని బాలేదు. ఇందిరమ్మ కాలనీ ఆనుకొని చంద్రబాబు నాయుడు కాలనీ కానివ్వండి, ఏకలవ్య కాలనీ, అట్లనే గిరిజన కాలనీ, వినాయక నగరు, అట్లనే బాలకృష్ణ నగరు, ఇట్లా 16 వార్డు అనేది ఒక పెద్ద స్లమ్ ఏరియాగా ఉంది. ఇక్కడ కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా లేకుండా ఉన్నాయి. అయినా కానీ మేము దీంట్లోనే కూడా బతుకుతున్నా. కనీసం మేము అధికారుల దగ్గరికి వెళ్ళి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి విన్నవించినప్పుడు కూడా పాములు కూడా మా ఇంట్లోకి వస్తున్నాయి, మేము కూడా చిమ్ముకుంటున్నామనే విధంగా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న మహిళలతో మాట్లాడినటువంటి సందర్భం ఉంది. అయ్యా రోడ్లు వేయండి, మా కాలనీకి ఒకసారి రండి అని అడిగితే మేము వచ్చినప్పుడు మీరు నిద్రపోతున్నారని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అందుకని మొత్తం ఈ కాలనీకి సంబంధించి చంద్రబాబు నాయుడు కాలనీ 15 సంవత్సరాల కంటే ఇంకా ముందే ఏర్పడింది. 20 సంవత్సరాలు అవుతుంది. కనీసమైనటువంటి రోడ్డు లేదు, కరెంటు స్తంభాలు లేవు. ఎట్లా బతకాలి? ఎంత నరకప్రాయం అనిపిస్తూ ఉన్నారు. ఎందుకు ఒక ఎమ్మెల్యే గారు కానీ, ఒక అధికారి కానివ్వండి, ఎందుకు ఈ కాలనీకి రారు? వస్తే ప్రజలు ప్రశ్నిస్తారని భయంతో మీరు రావట్లా. మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, మీరు రోడ్లు కాలువలు వేసారండి, మీకు పూలహారతలో పడతాం. మీరు కాలువలు కానీ, రోడ్లు కానీ, కరెంటు స్తంభాలు కానకుండా వేయకుండా వస్తే మిమ్మల్ని మాత్రం ప్రశ్నించేది మాత్రం ఖాయమని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈ కాలనీని సర్వే చేయించి కరెంటు స్తంభాలు, రోడ్లు, కాలువలు తక్షణమే అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో ఒక దిక్కులేని కాలనీగా ఇది మిగిలిపోతూ ఉంటుంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఏర్పరిచినటువంటి కాలనీ ఇది. ఆయన తనయుడు ఇప్పుడు పరిపాలన చేస్తూ ఉండి నిన్న సీఎం కావలకు వచ్చినటువంటి మీటింగ్లో 80 కోట్లు ఈ కాలనీ కేటాయిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. మరి ఆ 80 కోట్లు తీసుకురావడంలో ఎమ్మెల్యే ఎందుకు మెత్తగా రాంభిస్తూ ఉన్నాడు? మరి 80 కోట్లు వస్తే ఇక్కడ ఎందుకు అభివృద్ధి జరగలేదు? అందుకని తక్షణమే సీఎం గారు ప్రకటించినటువంటి 80 కోట్లని మొత్తం ఈ అభివృద్ధికి ఇక్కడ కేటాయించాలని చెప్పేసి దానికోసం ఎమ్మెల్యే కానీ, అధికారులు కానీ కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.